Hi, hello, respected would-be government teachers. Andariki namaste. Welcome to my channel PR Exams Adda. PR Exams Addalo మనం ప్రతిరోజు చక్రవ్యూహంలో భాగంగా మార్నింగ్ ఒక వీడియో వేయడం జరుగుతుంది. ఈ అప్లోడింగ్ విధానంలో ఏ టాపిక్ ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఆఫ్టర్నూన్ కూడా 7 o'clockకి మనం ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. రైట్, ఈరోజు 7:30కి అయితే ఎగ్జామ్ నిర్వహిస్తాను. 7:30కి ఓకే. ఎందుకంటే రెండు పిఆర్ అకాడమీ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో రెండు ఎట్ టైం క్లాస్ వేసేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సో పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో 7:30కి అవుద్ది. పిఆర్ అకాడమీలో అది హైకోర్టు సంబంధించి 7 o'clock అవుద్ది. సో రైట్, మరి ఈరోజు సెషన్లో మనం ఈవినింగ్ టైంలో వన్ ఆఫ్ ది మేజర్ అండ్ ఈజియెస్ట్ టాపిక్ ఇన్ ది ఇంగ్లీష్ గ్రామర్. మరి ఏంటి సార్ అది అంటే డిగ్రీ ఆఫ్ కాంపరిజన్. డిగ్రీ ఆఫ్ కాంపరిజన్ గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. మరి ఇప్పటి వరకు పీజీటీ, టీజీటీ అండ్ లాంగ్వేజ్ ప్రిన్సిపల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వారికి 99 రూపీస్కి మనం కోర్స్ అందిస్తున్నాం. లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ అండ్ ఫ్రీ మెటీరియల్ అందిస్తున్నాం. దీంతోపాటు 30,000 బిట్స్ మేము అందిస్తున్నాం. ఈ 30,000 బిట్స్ మేము అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మరి ఈ బిట్స్ అనేది మీకు కావాలి అంటే ప్లీజ్ గో త్రూ ది యాప్ పిఆర్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లోపు 99 రూపీస్ కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేసుకోండి. రైట్, డిగ్రీ ఆఫ్ కాంపరిజన్ అంటే ఏంటి, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి డిగ్రీ ఆఫ్ కాంపరిజన్ అనేది. సో ప్రిపేర్ అయితే మనకి లాభం ఏంటి, ప్రిపేర్ అవ్వకపోతే దీని నుంచి కలిగే నష్టం ఏంటి చూద్దాం. ఎందుకంటే గ్రామర్లో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్ ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కాంపరిజన్. డిగ్రీస్ ఆఫ్ కాంపరిజన్. మరి డిగ్రీస్ ఆఫ్ కాంపరిజన్ అంటే ఏంటి అసలు? సో దీని గురించి ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇవ్వను. డిగ్రీ అంటే ఏంటి, కాంపరిజన్ అంటే ఏంటి అనేది. సో ఇట్ ఈస్ బ్రాడ్లీ డివైడ్ ఇంటూ 3 కేటగిరీ: పాజిటివ్ డిగ్రీ అండ్ కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. సో ఈ మూడిట్లో ఇక్కడ క్వశ్చన్స్ అనేది ఈజీగా క్వశ్చన్స్ వస్తుంది. ఖచ్చితంగా 2 questions వస్తుంది. 2 marks మీ సొంతం. మినిమం 2 questions, మ్యాక్సిమం ఎక్కువ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? సో మినిమం 2 questions మ్యాక్సిమం ఎన్నైనా ఇవ్వచ్చు. మరి కొన్ని పదాలని చూసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అది పాజిటివ్ డిగ్రీలో ఉంది, కంపారిటివ్ డిగ్రీలో ఉంది, సూపర్లేటివ్ డిగ్రీ. మరి ఎటువంటి పదాలు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ TALL టాల్ అనే వర్డ్ తీసుకుందాం. ఇది పాజిటివ్ డిగ్రీ. దీన్ని కంపారిటివ్ డిగ్రీలో మార్చాలంటే ER యాడ్ చేస్తే ఏమవుతుందంటే టాలర్ అవుతుంది. ఓకే, సో ఇది కంపారిటివ్ డిగ్రీ వర్డ్. దీనికి EST మనం జోడిస్తే అప్పుడు ఏమవుతుందంటే టాలెస్ట్ అవుతుంది. అంటే ఏ పదాలకైతే ER జోడిస్తే కంపారిటివ్ డిగ్రీ, ఏ పదాలకైతే అంటే రూట్ వర్డ్, దీన్ని మనం ఏంటంటామంటే రూట్ వర్డ్ అంటాం. ఏ రూట్ వర్డ్కి అయితే ER జోడిస్తే కంపారిటివ్ డిగ్రీ, ఏ రూట్ వర్డ్కి అయితే EST జోడిస్తే మనం సూపర్లేటివ్ డిగ్రీ. దీన్ని కూడా మనం ఏం చెప్పొచ్చు, యాడ్జెక్టివ్ అని చెప్పొచ్చు. రైట్, అలాగే అన్ని పదాల చూడండి, బిగ్, బ్రైట్, స్మార్ట్, షార్ట్ అనే పదాన్ని కూడా కదా ER జోడిస్తే ఏమవుతుంది, షార్టర్ అవుతుంది, షార్టర్. మరి EST జోడిస్తే ఏమవుతుంది, షార్టెస్ట్ కదా. అయితే సార్ అన్ని పదాలకి ఎలా మనం EST జోడించి మనం రాయగలుగుతాము? లేదు, కొన్నిటికి మనం ఇలా రాయలేము. ఓకేనా? కొన్నిటికి మనం రాయలేము. ఎందుకు రాయలేము? ఇప్పుడు IR కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి ER వస్తుంది, కొన్నిటికి హెవీ అనే వర్డ్ ఉంది చూడండి, HEAVY, హెవీ. వైతో ఎండింగ్ అయింది. దీనికి మనం ఏం చేయాలి, IER అని, హెవీయర్ కదమ్మా, హెవీయర్. ఎక్కడ రాయాలి, IEST జోడించాలి. ఏడవుతుంది, హెవీయెస్ట్. సో ఎలా రాస్తాం? అయితే కొన్నిటి దగ్గర IEST, కొన్నిటి దగ్గర ISTతో జోడిస్తే మనం ఏమవుతుందంటే సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. రైట్, అయితే అన్ని పదాలకి ఎలా జోడించగలిగి రాయగలుగుతామా అంటే లేదు. మరి ఏం చేయాలి సార్? కొన్ని పదాలకు ఇలా జోడించి రాయలేము. మరి కొన్ని పదాలకు రాయలేము కాబట్టి ఏ పదాలకైతే, కొన్ని పదాలు అయితే పూర్తిగా మోడిఫై జరుగుతుంది. మరి మోడిఫై జరిగినటువంటి రెండో మోడల్ ఏంటంటే పూర్తిగా మోడిఫై జరుగుతుంది. ఏంటి సరే మోడిఫై అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ అనే వర్డ్ ఉంది, దీనికి పూర్తిగా వర్డ్ మోడిఫికేషన్ జరుగుతుంది, బెటర్. దీనికి సూపర్లేటివ్ డిగ్రీ ఏమవుతుంది, బెస్ట్. బేడ్ అనే వర్డ్ తీసుకుందాం, బేడ్, వర్స్. దీని సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది, వర్స్ట్. అయితే మీరు గమనించారా, ఎక్కడ STతో ఎండింగ్ అవుతుంది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ, ఎక్కడ SCతోని ERతోని కానీ ఎండింగ్ అయితే కాంపారిటివ్ డిగ్రీ. ఇలా వర్డ్ టోటల్గా మోడిఫై జరుగుతుంది. ఇంకా కొన్ని మోడల్ ఉంది. ఇంకో కొన్ని మోడల్ ఏమవుతుందంటే
వర్డ్ ఎయిడింగ్ అవుతుంది, ప్రిఫిక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ అనే వర్డ్ తీసుకుందాం. ఏంటమ్మా? బ్యూటిఫుల్. దీన్ని కంపరేటివ్ డిగ్రీ రాసేటప్పుడు ఏంటవుతుంది? మోర్ బ్యూటిఫుల్. మోర్ బ్యూటిఫుల్. ఎక్కడ ఏం ఎయిడింగ్ అవుతుంది? మోస్ట్ ఎయిడింగ్ అయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? మోస్ట్ బ్యూటిఫుల్ కదా, మోస్ట్ బ్యూటిఫుల్. రైట్. ఇక్కడ ఇంటెలిజెంట్ అనే వర్డ్ తీసుకుందాం. ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందమ్మా? మోర్ ఇంటెలిజెంట్. ఎక్కడ ఏమవుతుందమ్మా? మోస్ట్ ఇంటెలిజెంట్. సో అర్థమైంది అనుకుంటాను. ఒక వర్డ్ని ఎన్ని విధాలుగా ఇది ఎందుకు చెప్పాను అంటే దీని చెప్పడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే ఇది మనం దేనికోసం చెప్పడం అంటే ఏదైనా ఒక సెంటెన్స్ చూసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వర్డ్ బట్టి ఏంటమ్మా? వర్డ్ బట్టి మనం ఐడెంటిఫికేషన్ చేయవచ్చు. అది పీడీలో ఉందా, సిడీలో ఉందా, ఎస్డీలో ఉందా, అంటే పాజిటివ్ డిగ్రీలో ఉందా, కంపరేటివ్ డిగ్రీలో ఉందా, సూపర్లేటివ్ డిగ్రీలో ఉందా, ఐడెంటిఫికేషన్ చేయడానికి మనం అవుతుంది. ఇది ఫస్ట్ ట్రిక్. ట్రిక్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ట్రిక్ నెంబర్ 1. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 2కి వెళ్దాం. సో ట్రిక్ నెంబర్ 1 గుర్తుంది కదా. ట్రిక్ నెంబర్ 2 ఏంటంటే ఏదైనా పాజిటివ్ డిగ్రీ నుంచి గుర్తుపెట్టుకోండమ్మా, ఏదైనా ఒక పాజిటివ్ డిగ్రీ నుండి కంపరేటివ్ డిగ్రీగా మనం మార్చాలి అంటే సో అది లేదు, అది పాజిటివ్ డిగ్రీ ఉంది అనేసి మనం ఐడెంటిఫికేషన్ చేయాలి, లేదా కంపరేటివ్ డిగ్రీలోనే ఉంది అని మనం ఐడెంటిఫికేషన్ చేయడానికి మన దగ్గర ఆధారం ఏంటి? ఎస్, ఏదైనా ఒక వర్డ్లో ఏజ్ ఎక్కడ పీడీ వర్డ్ ఉంటుంది. సో చూసుకోండి, ఏదైనా ఒక వర్డ్ ఎలా, లేదా ది ప్లేస్లో సో కూడా ఉండవచ్చు, అంటే పీడీ అని రాస్తున్నాయి ఇక్కడ పాజిటివ్ డిగ్రీ. ఓకేనా? ఏదైనా ఒక వర్డ్లో ఏజ్ ఉన్నా అది ఏమవుతుంది? పాజిటివ్ డిగ్రీ వర్డ్ అవుతుంది. మరి కంపరేటివ్ డిగ్రీలో ఈఆర్తో పాటు ఉండి దెన్ అని ఎక్కడైనా కనిపిస్తే అది కంపరేటివ్ డిగ్రీ అంది. ఈ ట్రిక్ నెంబర్ 2. ట్రిక్ 2, ఏదైనా ఒక స్టేట్మెంట్లో ఈఎస్టీతో పాటు దాతో పాటు ఈఎస్టీ ఉంటే అది సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ అంటే సెంటెన్స్ దేంట్లోనే మనం ఐడెంటిఫికేషన్ చేయడానికి మనకి ఈ 3 బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఏజ్ లేదా సో, ఓకే, దాని మధ్యన ఒక వర్డ్ వస్తుంది, తర్వాత ఒక ఏజ్ వస్తుంది. సో ఇలా ఏజ్ ఉంటే పాజిటివ్ డిగ్రీ, ఈఆర్తో పాటు దెన్ ఉంటూ, లేదా ఈఆర్ లేకుండా ఇక్కడ మోర్ ఉంటూ, ఇక్కడ మోస్ట్ ఉంటూ, ఓకే, ఇక్కడ మోర్ ఉంటూ, ఇక్కడ మోస్ట్ ఉంటూ ఈఎస్టీతో పాటు దెన్తో పాటు ఉంటుంది కంపరేటివ్ డిగ్రీ, ఈఎస్టీతో పాటు ఉంటే సూపర్లేటివ్. ఈ ట్రిక్ నెంబర్ 2. ఈ 2 ట్రిక్స్ని మనం గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది. థర్డ్ ట్రిక్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. ఈ థర్డ్ ట్రిక్ ఏంటంటే మన డిగ్రీస్ ఆఫ్ కాంపరిజన్లో టోటల్గా 5 మోడల్స్ ఉంటాయి. 5 మోడల్స్లో ఫస్ట్ మోడల్ పాజిటివ్ అంటాం, సెకండ్ మోడల్ నెగిటివ్ అంటాం. ఈ మోడల్ నెంబర్ 3 అండ్ 4 ఏవైతే ఉందో ఈ 2 మోడల్ నుంచే ఎగ్జామ్లో నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడగదు. అప్పుడప్పుడు మోడల్ నెంబర్ 5. కాబట్టి నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ లేదు అంటే ఒక 1 అవర్ దీనికోసం మనం స్పెండ్ చేస్తే చాలు. ఒక 1 అవర్ క్లాస్ దీనికోసం మనం స్పెండ్ చేస్తే 2 మార్క్ మీ సొంతం అవుతుంది. రైట్. ట్రిక్ 1 చెప్పాను, ట్రిక్ 2 చెప్పాను. ట్రిక్ 3 ఇప్పుడు క్లాస్లో కొన్ని క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఈజీ గుర్తుంటుంది. సో కాబట్టి ట్రిక్ 3లో భాగంగా ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి ఈజీగా గుర్తుండిపోవడానికి ఇది బెస్ట్ ట్రిక్స్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే క్విక్ రివిజన్ చేయాలి, తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలి, ఓకే, సమయం వృధా కాకూడదు, మన గమ్యాన్ని మనం చేరుకోవాలి. ఈ ట్రిక్ 3లో భాగం ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, రాణి ఈజ్ టాలర్ దెన్, ఇప్పుడు ఎవరికంటే పొడవున్నారు? రాణి. టాలర్ దెన్ క్వీన్ కంటే రాణి పొడవు కదా. ఇప్పుడు ఎవరు కంపేర్ చేశారు? సో దీన్ని సింగిల్ కంపారిజన్ అంటారు. ఓకేనా? సో క్వీన్తో కంపేర్ చేశారు, క్వీన్. ఈజీకి ఈజీ రాస్తారు. ఇప్పుడు టాలర్ కదా, దీనికి పాజిటివ్ డిగ్రీలు రాయాలి, పాజిటివ్ డిగ్రీలో సూపర్లేటివ్ డిగ్రీ రాయాలి. ఒక పర్సన్తో ఒక పర్సన్ కంపేర్ చేసేటప్పుడు పాజిటివ్ డిగ్రీలో కంపరేటివ్ డిగ్రీలో రాయాలి, దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ రాయకూడదు.
సో 1 to 1 గుర్తుపెట్టుకో, 1 to 1 అంటే పాజిటివ్ డిగ్రీ, 1 to 2 అంటే ఇది కంపారిటివ్ డిగ్రీ అని మనం చెప్పవచ్చు. మరి 1 to all అని అయితే ఇది సూపర్లేటివ్ డిగ్రీ. 1 to all ఎక్కడ లేదు కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ రాయలేం. రైట్, ఇది ఒక గుర్తుండడానికి చిట్గా. క్వీన్ ఈజ్, ఇప్పుడు తనకంటే పొడవైన అమ్మాయిది కాదు కాబట్టి నెగటివ్ సెన్స్లో రాయాలి. క్వీన్ ఈజ్ నాట్, పాజిటివ్ డిగ్రీ రాయలేటప్పుడు ఏంటి రాయాలి? సో కానీ ఏజ్ కానీ. సో దీన్ని పాజిటివ్ డిగ్రీ వర్డ్గా మార్చాలి. టాల్ యాజ్, ఎవరు? క్వీన్ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ రాణి. దీన్ని మోడల్ నెంబర్ 1 అంటారు. దీన్ని మోడల్ నెంబర్ 2కి వెళ్ళేటప్పుడు కంపారిటివ్ డిగ్రీని పాజిటివ్ డిగ్రీని కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. సో ఇది మోడల్ నెంబర్ 1, 2. దీంట్లో పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ లేదు, ఈ మోడల్లో పెద్దగా రాదు. ఒకవేళ వస్తున్నా ఈజీగా మనం మార్క్స్ అయితే గెయిన్ చేయవచ్చు. రైట్, అసలైన మోడల్కి మనం వచ్చేసాం. ఏ మోడల్లో అయితే రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తాయి, ఏ మోడల్ అయితే రిపీటెడ్గా మన ఎగ్జామ్ హాల్లో చూస్తున్నాం ఇదే. చూడండి, ఇది మోడల్ నెంబర్ 3. ఈ మోడల్ నెంబర్ 3ని మనం గుర్తుంచుకోవాలి, మార్క్స్ గెయిన్ చేయాలంటే చాలా 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 ఇంపార్టెంట్. రైట్, సో మరి ఇది దేంట్లో ఉంది సార్? సెంటెన్స్ చూసేటప్పుడు దేంట్లో ఉంది? సో ఎక్కడ ఉంది, ఎక్కడ ఏజ్ ఉంది, కాబట్టి ఇది ఏ డిగ్రీలో ఉంది? పాజిటివ్ డిగ్రీలో ఉందని మనకి అర్థమైపోయింది. ఇప్పుడే చెప్పాను కదా. తర్వాత వర్డ్ని చూసిన వెంటనే చెప్పొచ్చు ఇది పాజిటివ్ డిగ్రీ వర్డ్. దీన్ని మనం ఏ డిగ్రీలో రాయాలి? దీన్ని ఏదైనా ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, అది పాజిటివ్ డిగ్రీలో ఉంటే కంపారిటివ్ డిగ్రీలో రాయవచ్చు, సూపర్లేటివ్ డిగ్రీ రాయవచ్చు కదా. కంపారిటివ్ డిగ్రీ రాయవచ్చు, సూపర్లేటివ్ డిగ్రీ రాయవచ్చు. ఓకే, ఒకవేళ కంపారిటివ్ డిగ్రీలో ఉంటే సూపర్లేటివ్ డిగ్రీ రాయవచ్చు, పాజిటివ్ డిగ్రీ రాయవచ్చు. ఒకవేళ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంటే మనం పాజిటివ్ డిగ్రీ రాయవచ్చు, కంపారిటివ్ డిగ్రీ రాయవచ్చు. ఇలా దేంట్లో అయినా ట్రయాంగిల్లో ఏ రూపంలో రాయవచ్చు. ఎందుకంటే కంపేర్డ్ విత్ ఆల్ కాబట్టి, గుర్తుందా? కంపేర్డ్ విత్ ఆల్ కాబట్టి ఎలా రాయడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు చూద్దామా ఆన్సర్ ఎలాగవుతుంది. ఇప్పుడు ఎవరికి కంపేర్ చేశారు? షేక్స్పియర్. ఎవరికండి? షేక్స్పియర్. సో రైట్, షేక్స్పియర్. ట్రిక్స్ చెప్తానమ్మా, ఇక్కడ ట్రిక్స్ చెప్తాను, గుర్తుంచుకున్నా. షేక్స్పియర్ సింగులరా ప్లూరలా? సింగులర్. షేక్స్పియర్ ఈజ్, ఇప్పుడు దేంట్లో ఉంది? పాజిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ మార్చేటప్పుడు గ్రేట్గా ఏమవుతుంది? గ్రేటర్. షేక్స్పియర్ ఈజ్ గ్రేటర్. ఎప్పుడైతే ఇయర్ రాసేటప్పుడు మనం ఏంటి రాయాలి? కంజంక్షన్ దెన్. షేక్స్పియర్ ఈజ్ గ్రేటర్ దెన్. ఇప్పుడు చూడండి, నో అదర్. నో అదర్ వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటి రాయాలంటే ఎనీ అదర్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయండి. నో అదర్ వచ్చేటప్పుడు ఎనీ అదర్. షేక్స్పియర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎనీ అదర్ ఇంగ్లీష్ పోయిట్ కదా, ఇంగ్లీష్ పోయిట్. ఇది ఏ డిగ్రీలో ఉంది? కంపారిటివ్ డిగ్రీలో. సార్ మీకు వచ్చు కాబట్టి మేము రాశారు ఎగ్జాక్ట్గా, మరి మేము ఎలాగ ఎగ్జామ్ హాల్లో గుర్తుంచుకుంటాము, లేదా మేము ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాం? చిన్న చిట్టుగా చెప్తాను చూడండి. ఇది ఇంతకుముందు చెప్పాను కదా, ట్రిక్ చెప్తానని. ఎస్, మనం ఇచ్చే మాట ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటాం. ఇది ఏ నెంబర్ అమ్మా? మోడల్ నెంబర్ 3 అన్నాం. నోలో ఇక్కడ అక్షరం కొంచెం నోలో కొంచెం ఇటుకి తెచ్చేద్దామా? నో అనేసి అనుకుందాం. నో అదర్ కదా, ఎలా అనుకుందాం? నోలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3, కాబట్టి మోడల్ నెంబర్ 3. నో అదర్ ఎప్పుడైతే వచ్చిందో అది పాజిటివ్ డిగ్రీ అని గుర్తుంచుకోండి. నో అదర్ ఎప్పుడైనా వచ్చిందో ఇది పాజిటివ్ డిగ్రీలో గుర్తుంచుకోండి. ఇది మొన్న అడిగినట్టు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. అంటే షేక్స్పియర్ కాదు, ఈ నో అదర్ అనే ఒక వర్డ్ సెంటెన్స్తో పాటు క్వశ్చన్ వచ్చింది. స్టూడెంట్స్ మనకి క్వశ్చన్ రాసి పంపించారు. సో ఎక్కడైతే అండి ఎనీ అదర్లో, ఎనీలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3. గుర్తుంటుందా? ఎక్కడ 3, ఎక్కడ 3, ఎక్కడ 3 లెటర్స్ వచ్చింది. కాబట్టి నో అదర్ ఎప్పుడైనా పాజిటివ్ డిగ్రీలో అడిగితే కంపారిటివ్ డిగ్రీలో ఎనీ అదర్ అని రాయాలి. సో ఎనీతో పాటు వస్తుంది కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీని గుర్తుంచుకోవాలి. రైట్, మరి ఈ వర్డ్ గుర్తుండదు కదా. ఇప్పుడు గ్రేటర్ దెన్ అంటే అందరికీ గుర్తుంటుంది, కానీ అక్కడ ఎనీ అదర్ రాయడం అనేది గుర్తుంచుకోవాలంటే నో వచ్చింది కాబట్టి ఎనీ అదర్ రాయాలి అని మనం గుర్తుంచుకోవాలి. రైట్, సో అలా సూపర్లేటివ్ డిగ్రీ చూద్దాం. సూపర్లేటివ్ డిగ్రీ చూద్దామా? షేక్స్పియర్ ఈజ్, ఇప్పుడు గ్రేటర్ ఉంది కదమ్మా, దీనికి దా యాడ్ చేయాలి. ఈజ్ ద గ్రేటెస్ట్, ఈఎస్ట్ వస్తుంది, గ్రేటెస్ట్. ఇప్పుడు ఏంటి రాయాలి? ఆఫ్ ఆల్, ఇది యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఆల్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 కదా. సో 3వ నెంబర్. ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ పోయిట్స్. ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ పోయిట్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ మనం చూసాం ట్రిక్, సో ఎక్కడ కూడా 3 వచ్చింది.
దాల్ అంటే సూపర్లేటివ్లు కూడా ఎప్పుడు కూడా దా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం రాయాలి. ఎక్కడ ఈఆర్ ఎలాగ వస్తుందో, ఎక్కడ ఈఎస్టీ ఎలాగ వస్తుందో, ఇక్కడ దెన్ ఎలాగైతే వస్తుందో ఇక్కడ దా అలా వస్తుంది. కాబట్టి ఎక్కడ మనం గుర్తుంచుకుని ఆఫ్ ఆల్. అయితే అన్నిట్లో ఆల్ ఎవర్ సార్ అన్నప్పుడు దా వచ్చింది కాబట్టి మనం సూపర్లేటివ్ డిగ్రీ ఈఎస్టీతో పాటు రాస్తే సూపర్లేటివ్ డిగ్రీ అయిపోతుందని మనం గుర్తుంచుకోవచ్చు. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. గాట్ ఇట్? సో 3వ నెంబర్ గుర్తుంచుకుంటుంది కదమ్మా. మోడల్ నంబర్ 3 అనగానే పాజిటివ్ డిగ్రీ వర్డ్ ఏంటి వస్తుంది? నో వస్తుంది. నోతో పాటు యాజ్ కామన్. మరి కంపరేటివ్ డిగ్రీలో ఏమొస్తుందమ్మా? నో వస్తే అక్కడ ఎక్కడ ఏంటి వస్తుందమ్మా? ఎనీ వస్తుంది. ఇక్కడ కంపరేటివ్ డిగ్రీలో ఈఆర్తో పాటు కంజక్షన్ ఏంటి వస్తుంది? దెన్ వస్తుంది. మరి సూపర్లేటివ్ డిగ్రీలో ఏమొస్తుంది అంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఇక్కడ ట్రిక్ గుర్తుంచుకోవడానికి ఆల్ అని వస్తుంది. ఆఫ్ ఆల్తో పాటు ఇక్కడ గుర్తుంచుకోవడానికి దా వస్తుంది. ఈఎస్టీతో పాటు దా వస్తుంది. సో ఇది ట్రిక్ నంబర్ 3. ఓకే, ఈ 3 ట్రిక్స్ గుర్తుంచుకుంటే చాలు. సేమ్ ట్రిక్ మోడల్ నెంబర్ 4 కూడా చెప్తాం. చూద్దాం. మోడల్ నెంబర్ 4. దిస్ ఇస్ ద మోడల్ నెంబర్ 4. రామ ఈజ్, సో రామ్ రాద్దాం. రామ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్. రైట్, ఇది క్లెవరెస్ట్ బాయ్ అంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఇచ్చాడు. మనం కంపరేటివ్ డిగ్రీలో ముందు రాద్దాం. సో ఎవరిని కంపేర్ చేశారు? రామ్ ఈజ్ వన్ ఆఫ్ ద అని ఇచ్చాడు సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి. సో వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ కాబట్టి రామ ఈజ్ క్లెవర్ అనే పీడీ వర్డ్ కదా, క్లెవరర్. రామ ఈజ్ క్లెవరర్ దెన్ చూడండి వన్ ఆఫ్ ద ఇచ్చాడు. వన్ ఆఫ్ ద ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, వన్ ఆఫ్ ద. సో ఇటువంటి ఎప్పుడైతే వన్ ఆఫ్ ద అని వచ్చిందో మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు ఎప్పుడు నౌన్ ప్లూరల్ ఫామ్ ఉంటుంది. సో కాబట్టి ఇది 3 అక్షరాలు వస్తాయి, ప్లస్ ఇక్కడ ప్లూరల్ ఫామ్ అని అంటే 3 + 1 కాబట్టి ఇది మోడల్ నెంబర్ 4. సో రామ ఈజ్ క్లెవర్ దెన్ మెనీ ఏటమ్మా మెనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇది కంపరేటివ్ డిగ్రీ. ఇప్పుడు మనం దీన్ని మోడల్ నెంబర్ 4 పాజిటివ్ డిగ్రీ రాయాలంటే చూడండి ఎక్కడ కూడా ట్రిక్ చెప్తాను. వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్. చూడండి ఆర్. ఇప్పుడు వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్, ఇది పాజిటివ్ డిగ్రీ రాసేటప్పుడు ఏ వర్డ్ తీసుకున్నాం? యాజ్. దీన్ని పాజిటివ్ డిగ్రీ వర్డ్గా మార్చండి. క్లెవర్ యాజ్. ఓకే, క్లెవర్ యాజ్ రామ్. సో అయితే సరే ఎక్కడ మేము ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాం, ఎలా మేము గుర్తుంచుకుంటాము అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. రైట్, మీరు గమనించారా పదంలో వెరీ ఫ్యూలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఇది మోడల్ నెంబర్ 4 కదమ్మా. మోడల్ నెంబర్ 4 కాబట్టి వెరీ ఫ్యూలో వెరీలో ఎప్పుడు కూడా 4 అక్షరాలు ఉంటాయి కాబట్టి ఇది మోడల్ నెంబర్ 4. క్లెవర్ దెన్ మెనీ అదర్ వచ్చింది చూసారు. అక్కడ వెరీ ఫ్యూ వచ్చేటప్పుడు మెనీ అదర్ రాయాలి. మెనీలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4 కాబట్టి ఇలా వస్తుంది. వన్ ఆఫ్ ద సూపర్లేటివ్ డిగ్రీ రాస్తే వన్ ఆఫ్ ద ఖచ్చితంగా ఇది రాయాలి. వన్ ఆఫ్ దాలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 1 2 3. తర్వాత వర్డ్ ఎప్పుడు కూడా నౌన్ ఎప్పుడు కూడా ప్లూరల్ ఉంటుంది, +1 కాబట్టి 4. సో ఇలా మనం గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు గుర్తుంటుంది అనుకున్నాను. రామ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ బాయ్స్. ఒకవేళ క్వశ్చన్ వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ క్లెవర్ యాజ్ రామ్ అనేసి ఇచ్చారు అనుకుని రామ్ ఈజ్ క్లెవరర్ దెన్ మెనీ అదర్ బాయ్స్. వెరీ ఫ్యూ వచ్చింది కాబట్టి వెరీలో 4 అక్షరాలు ఉన్నప్పుడు మెనీ అదర్ బాయ్స్ అని మనం రాయాలి. అక్కడ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ బాయ్స్ అని రాయాలి. ఓకేనా? సో ఇలా మనం మోడల్ నెంబర్ 4ని గుర్తుంచుకోవచ్చు. క్వశ్చన్ ఏ రూపంలో ఇచ్చినా మనం గుర్తుంచుకోవడానికి కొన్ని ట్రిక్స్. సో మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2, మోడల్ నెంబర్ 3, మోడల్ నెంబర్ 4, 5 అయితే 3, 4 నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. 3, 4 నుంచి ట్రిక్ 1, ట్రిక్ 2, ట్రిక్ 3 చెప్పాను. సో కాబట్టి ఈజీ. మరి మోడల్ నెంబర్ 5 చెప్పలేదు సార్, అది మోడల్ నెంబర్ 4కి నెగటివ్ సెన్స్ మోడల్ నెంబర్ 5. అది క్లాస్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి నో అదర్ బాయ్స్ చూసారా, ఇది PYQ అండి. ఇది PYQ 2018లో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో చూడండి ఎక్కడ నో వచ్చింది, ఎక్కడ చూడండి ఎక్కడ ఏజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అంటే మనకి PD వర్డ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు.
కాబట్టి ఈజీ. తర్వాత ఇది నో అదర్ పాజిటివ్ డిగ్రీలో ఉందనడానికి ఇది ఒక ట్రిక్ ప్లస్ ఇది ఒక ట్రిక్. నో అంటే ఇది 3 అంటే ఏ నెంబర్లో ఉంది? మోడల్ నెంబర్ 3లో. మోడల్ నెంబర్ చూడండి, మోర్ టాలెస్ట్ టాలర్ అని కాంపిటేటివ్ డిగ్రీ, టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. మోర్ టాల్ అంటే ఇది రాదు, ఎందుకంటే టాల్కి మోడిఫై చేయగలము కాబట్టి. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజ్ ఎ టాల్. దిస్ ఈజ్ ద కాల్డ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మోడల్. అంటే ఇది డైరెక్ట్ బిట్. ఎటువంటి బిట్స్ ఇస్తే ఎవరైనా చేయగలుగుతారు ఎగ్జామ్ హాల్లో. సో డిగ్రీ ఆఫ్ కంపారిజన్ నుంచి డైరెక్ట్ బిట్ అనేది ఈ మోడల్లో అనేది అతి తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఓరియంట్లో వచ్చేటప్పుడు ఏ రూపంలో వస్తుంది? దీంట్లో మ్యాక్సిమం 3-4 మోడల్ కంటే ఎక్కువ ఉండదు. ఆ 3-4 మోడల్ అనేది ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా మీకు అర్థమైపోద్ది. ఈవినింగ్ సెషన్లో దీని నుంచి కొన్ని క్వశ్చన్ తీసుకుంటే ఈజీగా 2 మార్క్స్ మీ సొంతం అయిపోతుంది ఎగ్జామ్ హాల్లో. రైట్. సీత ఇస్ డేస్ దెన్ కల్పన. దెన్ వచ్చింది చూసారా? దెన్ అంటే ఇది మనకి ఏంటండి? కంపారిటివ్ డిగ్రీ అని మనకి అర్థమైపోతుంది. మరి కంపారిటివ్ డిగ్రీ వస్తే ఇది గుడ్ ప్లస్ లుకింగ్ అంటే పీడీలో ఉందని మనకు అర్థమైంది. బెస్ట్ లుకింగ్, బెస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ అని అర్థమైంది. మోర్ బెటర్ అంటే ఆల్రెడీ కంపారిటివ్ డిగ్రీ, మళ్ళీ మోర్ వచ్చింది. సో ఇక్కడ ఇయర్ వచ్చింది కాబట్టి మళ్ళీ కంపారిటివ్ డిగ్రీ మోర్ రాయవలసిన అవసరం లేదు. బెటర్ లుకింగ్ ఈజ్ ద రైట్ ఆన్సరే, కానీ మోర్ వచ్చింది కాబట్టి రాంగ్ అయిపోయింది. ఇక్కడ మోర్ గుడ్ వచ్చింది, పాజిటివ్ డిగ్రీ వాడికి మోర్ రాస్తే తప్పులేదు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో డి ఆప్షన్, 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఇలా కూడా కొంచెము మనకి ఆలోచించేటట్టు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా కొంచెం ఆలోచించి రాయాలి. సో డేట్ టైం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ 2 క్వశ్చన్లు ఇవ్వలేదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఇస్ రిటైన్ ఇన్ కంపారిటివ్ డిగ్రీలో ఏ సెంటెన్స్ రాయాలి అని చెప్పారు. కంపారిటివ్ సెంటెన్స్లో చూడండి, అన్నీ ఇక్కడ దెన్ ఉంది, ఇక్కడ ఈఎస్టీ వచ్చింది పోయింది, ఇక్కడ లెస్ స్మార్టర్ దెన్ అని చెప్పారు. ఎస్, గుడ్. ఇక్కడ లెస్ స్మార్ట్ అనేసి వచ్చింది, దెన్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఈజ్ ఆశా ఈజ్ మోర్ స్మార్టర్ దెన్ శ్వేత, ఇది పోయింది, 3rd ఆప్షన్ పోయింది. శ్వేత ఈజ్ లెస్ స్మార్టర్ దెన్ వచ్చింది చూసారా? ఇక్కడ మోర్ స్మార్టర్ అంటే స్మార్ట్ అనేది పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, మళ్ళీ ఇక్కడ మోర్ ఇచ్చారు, పోయింది. సో 2nd ఆప్షన్ పోయింది. శ్వేత ఈజ్ లెస్ స్మార్ట్ దెన్ ఆశా, ఇక్కడ లెస్ స్మార్టర్ వచ్చింది. అక్కడ ఇయర్ వచ్చేటప్పుడు మళ్ళీ లెస్ అనేసి వచ్చింది కాబట్టి ఇలా రాయకూడదు. సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. శ్వేత ఈజ్ లెస్ స్మార్ట్ దెన్ ఆశా, లేదా ఇవన్నీ రాయకుండా శ్వేత ఈజ్ స్మార్టర్ దెన్ ఆశా, దిస్ ఇస్ ద కరెక్ట్. ఇలా కూడా రాయొచ్చు లెస్ లేకపోతే, ఓకేనా? ఇలా అంటే స్టేట్మెంట్ని లెస్ అంటే నెగటివ్ సెన్స్లో చూపించాడు కాబట్టి ఎలా రాయొచ్చు. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ టైప్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అన్నారు. ఇచ్చిన దాంట్లో ఏది డిగ్రీ ఆఫ్ కంపారిజన్ కాదు? పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీ. సో నెగటివ్. ఇటువంటి చిన్న పిల్లలకు అడిగినా కూడా చెప్తారు, మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ క్వశ్చన్స్ కూడా గతంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, డైమండ్ ఈజ్ ద మోస్ట్ ప్రెసియస్ జమ్ అనేసి అడగడం జరిగింది. ఓకే, చైన్స్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ, ఇది మోడల్లో అడగడానికి అవసరం. పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అని, పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. సో ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది, మనం పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో రాయాలి. దేంట్లో రాయాలి? పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటి రాయాలి? ఏజ్ ఎక్కడైతే ఉంటే అదే పాజిటివ్ డిగ్రీ. ఇక్కడ మోర్ వచ్చింది, కంపారిటివ్ డిగ్రీ. ఏజ్ ప్రెసియస్ దెన్ వచ్చింది, కంపారిటివ్ డిగ్రీ. సో డైమండ్ ఈజ్ నాట్ మోర్ ప్రెసియస్ దెన్ వచ్చింది, పోయింది. సో నో అదర్ అంటే ఇంత మోడల్ నెంబర్ 3 చెప్పాం కదా, నో అదర్ జమ్ ఈజ్ యాజ్ వచ్చింది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలా ట్రిక్తో పాటు మనం వెళ్తే ఆన్సర్ని ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ చేయవచ్చు. సో ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చూసాం, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ ఏ రూపంలో వచ్చినా ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ చేయాలంటే వాటి గురించి ఎంత బాగా ఇస్తున్నాడో, క్వశ్చన్స్ ఏ తరహాలు ఇస్తున్నాడో ముందు కొంత ఐడెంటిఫికేషన్ చేస్తే ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో మీకు ఇక్కడ 3 ట్రిక్స్ చెప్పాను. ఈ 3 ట్రిక్స్ని కానీ ఉపయోగించి టోటల్గా 3 ట్రిక్స్ చెప్పాను. ఈ 3 ట్రిక్స్ కానీ ఉపయోగించి మీరు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కానీ చేస్తే ఈ చాప్టర్ నుంచి ఈజీగా మన డిగ్రీ ఆఫ్ కంపారిజన్ మన ఏప్లో 30,000 బిట్స్ ఇస్తున్నాం కదండి. ఈ 30,000 బిట్స్లో మీరు డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో చాప్టర్ వైజ్ కూడా ఉన్నాయి కాబట్టి డిగ్రీ ఆఫ్ కంపారిజన్కి వెళ్ళి ఈ ఎలాంటి క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అంటే ఈవినింగ్ జరగబోయే ఎగ్జామినేషన్లో ఈజీగా ఒక 1 అవర్ ముందు స్పెండ్ చేయండి క్లాస్ వినండి. విన్న తర్వాత క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి.
తర్వాత ఈవినింగ్ క్లాస్లో జాయిన్ అవ్వండి, ప్రతి ఒక్క క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. దాంట్లో డిఫరెంట్ మోడల్ కూడా 3 మోడల్ ఇచ్చాను, ఇంకా అక్కడ ఇంకో 2-3 మోడల్ యాడ్ చేసి ఇస్తాను. సో అప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో డిగ్రీ ఆఫ్ కంపారిజన్ చాలా ఈజీగా, గ్రామర్లో ఈజియెస్ట్ టాపిక్ ఏంటంటే కండిషనల్స్, డిగ్రీ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ టెక్, ఈ 3 నుంచి ఈజీగా మనం మార్క్స్ 6-7 మార్కులు మనం సంపాదించవచ్చు. సో ఆ సంపాదించిన క్రైటీరియాని మనం విడిచిపెట్టకూడదు. కాబట్టి అందుకోసం ఈరోజు సెషన్లో ఈ క్లాస్ తీసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.